హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే పెసర్లతో మంచి స్నాక్ రెసిపీ అయితే చేశాను, అదే పోస్ట్ చేస్తున్నాను అనమాట. పెసర్లు అయితే నైట్ నానబెట్టాను, మార్నింగ్ అయితే ఉడకబెడుతున్నాను. ఒకసారి వాటర్ అంతా కూడా వంపేసి ఒక 2-3 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకుంటే పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా పోతుందనమాట. మంచిగా నానింది కాబట్టి ఒక 10 నిమిషాలు పెసర్లను ఉడికించుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఐరన్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, తర్వాత జీలకర్ర వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవుతుంటే అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకుంటే పెసర్లు చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాటితో కలిసిపోతాయి అన్నమాట ఫ్రై అయితే. ఇలా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారము, ఉప్పు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్న పెసర్లను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. అంతే, పెసర గుడాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇవి చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు కొంచెం ఆనియన్స్, లెమన్ చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో వస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన